ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇంతకాలం మాతోనే ఉండి ఇక తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన మా వెంకటకృష్ణకు ఈ సారీ డాడీ అంకితం. అది నేనే. నాకేమైందో నాకు అర్థమైంది. కానీ ఈలోగా నా జీవితానికి అర్థం లేకుండా పోయింది. ఎందుకు ఇలా జరిగింది? తప్పు చేశాను. సారీ డాడీ. Exact third answer. What's your name? Yeah, future. Chalo, bye.
నీకు ఎవరంటే ఇష్టం రా? అదేరా. అదే అంటే ఏ నీకు తెలీదా? కాసేపు అమ్మాయి అంటావు, కాసేపు అమ్మ అంటావు, కాసేపు నాన్న అంటావు. స్టెబిలిటీ మెయింటైన్ చేయరు కదవా? మనం అందరం కాదురా. రే క్రిష్, నిన్న ఒకటి అడుగుతాను చెప్తావా? ఈ ప్రపంచంలో నీకు అందరికన్నా ఎవరంటే ఇష్టం రా? ఈ ప్రపంచంలో అందరికన్నా అంటే నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం రా. ఈజ్ మై ఫ్రెండ్, ఇన్స్పిరేషన్ అండ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. రే క్రిష్, నీకోసం మీ డాడీ వచ్చారా? డాడీయా? హాయ్ క్రిష్, ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగానే ఉన్నాను డాడీ. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? రానా నడుచుకుంటూ మాట్లాడుకుందాం. ఏముంది నాన్న, సెలవులు ఎప్పుడు వస్తాయి, నువ్వు ఎప్పుడు వస్తావు అని మీ అమ్మ ఎదురు చూస్తూ ఉందిరా. ఏం లేదురా, షీఈ్ ఆల్ రైట్, షీఈ్ ఆల్ రైట్. నువ్వు మాత్రం బాగా చదువుకోమ్మా. ఓకే ఓకే, బాగుంది బాగుంది. హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నారా? నేను బాగున్నాను అంకుల్. నాకు ట్రైన్ టైం అయిపోయింది, వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్న, బాగా చదువుకో. వంశీ జాగ్రత్త, మావాడు జాగ్రత్తగా ఉండండి అమ్మా. బాయ్ డాడ్. రే బాబు, ఒకసారి రే ఆగరా, డాడ్ పిలిచారు. ఏం లేదు నాన్న, జాగ్రత్తగా ఉండే. బైక్ అది నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండు. చూడు నాన్న, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, లైఫ్లో ఎంజాయ్ చేయి, కానీ లైఫ్తో మాత్రం ఎంజాయ్ చేయకూడదు. ఏంట్రా మీటింగ్ పెట్టారు? రేపు మనోడు బర్త్డేరా. ఎవరిదిరా? ఇది మన గణేష్ గడిదా? నాకు తెలియదురా. ఏమైనా చేశారా మరి? మీరు పనులు చూస్తుండండి, నేను వెళ్ళి కేక్ తీసుకొస్తాను. అడి చెప్పకండి రోయ్, సర్ప్రైజ్ చేద్దాం.
నేను వెనక్కి తిరిగి చూసుకుంటే రక్తపు మడుగుల్లో పడి ఉన్న నా శరీరం, నా 22 ఏళ్ల జీవితం ఒక్కసారిగా నా కంటి ముందు కనిపించింది. అందరి తల్లిదండ్రులాగే మీరు నా జీవితం బాగుండాలని కోరుకున్నారు, కష్టపడ్డారు. కష్టాలు మీరు పడి నాకు కష్టం తెలియకుండా చేశారు. కానీ మీరు కోరుకున్నట్టు నా జీవితం సాగలేదు డాడీ. మీ ప్రేమ, మీరు చెప్పిన మాటలు ఇప్పటికీ ఎప్పటికీ నాతోనే ఉంటాయి. నాకు మీరిచ్చిన జీవితంలో కోరికలు ఏమీ లేవు డాడీ. మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాననే బాధ తప్ప. సారీ డాడీ.